పేరుతో చరిత్ర సృష్టించినటువంటి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారికి కిరీటాన్ని మరియు ఆ శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సుతో మరి వారికి కిరీటాన్ని బహుకరిస్తారు చంద్రబాబు గారు. కాశీ విశ్వనాథ్ ఆశీస్సుతో కాశీ నుండి పుట్టినటువంటి శివలింగాన్ని వారికి బహుకరిస్తున్నారు. వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ ఆ కాశీ విశ్వనాథ్ ఆశీస్సుతో వారు ఉద్యోగ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఈరోజు కందుల నాగరాజు గారు మన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 32వ వార్డు కార్పొరేట్గా పోటీ చేసి అకాడమీ చేసినటువంటి కందుల నాగరాజు గారి యొక్క తనయుడు శ్రీ కందుల సాధారణనాథ్ బద్రీనాథ్, అదేవిధంగా వారి కందుల రాజశేఖర్ గారు వారి బంధువుల సమక్షంలో ఈ చక్కని కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈనాటి కార్యక్రమం ఇచ్చేసినటువంటి మరి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు, బీజేపీ పార్టీ అభిమానులు కార్యకర్తలు, ముఖ్యంగా నేను కందుల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. ఈరోజు నెల 15 రోజులైంది ఎలక్షన్ అయ్యి. మరి ఎలక్షన్లో చాలామంది జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, బూత్ ఏజెంట్లు కానీ, బూత్ ప్రెసిడెంట్లు కానీ, కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడి చాలా బాగా చేశారు. మరి అందువల్లే మరి దక్షిణ నియోజకవర్గంలో మంచి మెజార్టీ గెలుచుకోవడం జరిగింది. మరి ఆ సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారికి అటు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇటు వంశీ గారిని అభినందించుకుంటూ, మరి ఈరోజు మన కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కేఎన్ఆర్ ఆఫీస్ వద్ద మరి ఈ కార్యక్రమం ఆత్మీయ కలయిక కార్యక్రమం పెట్టడం జరిగింది. విశేష స్పందన వచ్చింది. 1000 మందితో చక్కటి కార్యక్రమం చేసుకొని అందరికి కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని పిలుచుకోవడం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన కార్యకర్తలు వాళ్ళు మర్చిపోకూడదన్న ఉద్దేశంతో అందరికి కూడా ఆయన తరఫున నేను దక్షిణ నియోజకవర్గం ప్రజలందరికీ అలాగే మరి కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో మరి 21 సీట్లు ఇచ్చి 21 సీట్లు 100% గెలిపించుకోవడం గొప్ప విశేషం. ఎందుకంటే ఇంతవరకు దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా కృతజ్ఞత ఉండాలి. అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే మరి విజనరీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ సారథ్యంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం ముందడుగేస్తుంది, ముందుకు వెళ్తుంది, చాలా బాగుంటుంది. రేపు రానున్న రోజుల్లో మరి కుటుంబాలు కానివ్వండి, మరి భావి తరాల వారు కానివ్వండి, వ్యాపారాలు కానీ అన్నీ బాగుంటాయి. మనకి రామరాజ్యం వచ్చినట్టు ఆనందంగా ఉంది. రేపు రానున్న రోజుల్లో మంచి అభివృద్ధి జరిగి అటు అమరావతి కానీ, ఇటు పోలవరం కానీ, అలాగే ప్రత్యేక హోదా కానీ, అలాగే మరి రైల్వే జోన్ కానీ అన్ని సాధించుకొని మరి అలాగే దక్షిణ నియోజకవర్గం మరి మురికి వాళ్ళు ఎక్కువ కాబట్టి అది అభివృద్ధి పదంలో అభివృద్ధి జరిపించుకోవాలని, ఓల్డ్ టౌన్ గోల్డ్ టౌన్గా చేసుకోవాలని, అలా చేయాలని మరి వంశీకృష్ణ గారికి మరి కొంచెం బాధ్యత ఎక్కువైందని చెప్పి మరి వంశీకృష్ణ గారు కూడా ఏదైనా మాట ఇస్తే మాట తప్ప మనిషి కాదు, అలాగనే మడం తిప్పి వెళ్ళిపోయే మనిషి కాదు. ఏదైనా వ్యక్తిగతం కూడా చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మంచి మెజారిటీ ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.